ఏఎస్బిఎల్ వారి శ్రీరామనవమి కళ్యాణ మహోత్సవం సింగర్ సునీత గారి మధురగానంతో మార్చి 27 సాయంత్రం 5:30కు బుక్ మై షోలో మీ ఉచిత పాస్ ఇప్పుడే బుక్ చేసుకోండి. చాలా జాగ్రత్తగా ఉండాలండి. ప్రతి ఒక్కరు కూడా కోళ్ళు కానీ మేకలు కానీ ఎవరైనా సరే మంచి బయట 6 గంటలకల్లా ఎవరు కూడా ఎక్కడికి తిరగడానికి లేదంటే. వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. నేను మీ సుప్రసాద్. ఆంధ్రప్రదేశ్లోని మన్య ప్రాంతం ఒకప్పుడు ప్రకృతి సౌందర్యానికి నెలవు, కానీ ఈరోజు అదే మన్యం మృత్యువు గుప్పెట్లో వణికిపోతూ ఉంది. 6 అడుగుల పొడవు 100 కేజీల బరువు ఉన్న ఒక క్రూరముఖం అడవిని వదిలి జనారణ్యంలోకి దూసుకువచ్చింది. ఎప్పుడు ఎటు నుంచి పంజాబ్ విసురుతుందో తెలియక గ్రామస్తులు గుండెలు చేతుల్లో పట్టుకొని బతుకుతూ ఉన్నారు. అడవికి రాజు సింహం అయినా భయం పుట్టించే మృత్యువు పెద్దపులి. ఇప్పుడు ఆ మన్య ప్రాంతానికి రాజులా మారింది ఈ పెద్దపులి. కాకినాడ జిల్లా నుంచి పోలవరం జిల్లా వరకు అప్రతిహతంగా ప్రయాణం చేస్తుంది. నిన్న అధికారులను ఆట పట్టించిన పులి ఈరోజు రక్తం రుచి చూసింది. అసలు ఈ పులి తదుపరి లక్ష్యం ఏమిటి? ఎవరు ఊహించని మలుపులు తిరుగుతున్న ఈ పులి పురాణం ఏంటి? ఇప్పుడు చూద్దాం. పోలవరం జిల్లా అడ్డదిగల ప్రాంతంలోని వీరభద్రపురం రక్షిత అటవీ ప్రాంతం నుండి బయటకు వచ్చిన పులి గ్రామాలకు సమీపంలోని కానంవారి మెట్టపై అడుగులు వేసింది. సాంకేతికతను ఉపయోగిస్తూ రేడియో కాలర్ సిగ్నల్ ద్వారా దాని కదలికలను ట్రాక్ చేస్తున్న అధికారులు సాయంత్రానికి మర్రివీడు సమీపంలోని కొండపై మకాం వేసినట్లు గుర్తించారు. ఆ కొండపై ఉన్న నీటి గుంతలు పులికి అనుకూలమైన స్థావరంలా మారాయి. అధికారులు అప్రమత్తమయ్యారు. వీరభద్రపురం, కొత్తంపాలెం, గౌరయ్యపేట, కోనలావ, రాజంపేట గ్రామాలలోని రాజంపాలెం గ్రామాలలో మైకులతో ఊరూరా తిరుగుతూ హెచ్చరికలు జారీ చేశారు. ఎవరూ బయటకు రావద్దు, పొలాల్లోకి వెళ్ళొద్దంటూ గొంతు చించుకొని మరీ చెప్పారు ఫారెస్ట్ అధికారులు. సబ్ డిఎఫ్ఓ సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో 4 బృందాలు రాత్రింబావాలు పహారా కాస్తూ ఉన్నాయి. కానీ పులి మాత్రం అటవీ అధికారులకు దొరకకుండా తన ప్రయాణాన్ని కొనసాగిస్తూనే ఉంది. అధికారుల హెచ్చరికలు, గ్రామస్తుల భయాలు నిజమయ్యాయి. పులి ఊరికే ప్రయాణం చేయడం లేదు, అది ఆకలితో ఉంది. అడ్డదిగల ప్రాంతం దాటి ప్రత్తిపూడ నియోజకవర్గం ఏలేశ్వరం మండలం మర్రివీడు గ్రామం శివారుకు చేరుకుంది. శనివారం తెల్లవారుజామున మర్రివీడు పశువుల కొట్టంలో ఘోరం జరిగింది. ఆ గ్రామానికి చెందిన అనుసరి రాంబాబు పశువుల కొట్టంపై దాడి చేసిన పులి అక్కడున్న ఒక గేదె దూడను అత్యంత క్రూరంగా చంపివేసింది. రక్తంతో తడిసిన ఆ ప్రాంతం చనిపోయిన దూడను చూసి గ్రామస్తులైతే హతాశులయ్యారు. మర్రివీడి గ్రామం మొత్తం కూడా మరొక్కసారి భయాందోళనకు గురైంది. మా పరిస్థితి ఏంటి? మా పశువులను, మా ప్రాణాలను ఎవరు కాపాడతారని ప్రజలు ప్రశ్నిస్తూ ఉన్నారు. గేదె దూడపై దాడి చేసిన తర్వాత పులి తన రూటు మార్చుకుంది. దూడను చంపిన కొద్దిసేపటికే అక్కడి నుండి తప్పుకొని మళ్ళీ యథాస్థానమైన ఏలేరు ప్రాజెక్టు ప్రాంతానికి చేరుకున్నట్లు సమాచారం. ఇది అధికారులకు మరింత ఆందోళన కలిగిస్తున్న పరిస్థితే. ఎందుకంటే ఏలేరు ప్రాజెక్టు పరిసర ప్రాంతాలు దట్టమైన అటవీ ప్రాంతానికి ఆనుకొని ఉంటాయి. అక్కడ పులిని ట్రాక్ చేయడం మరింత కష్టం. పైగా పులి ఇప్పుడు రక్తం చూసింది. ఒక్కసారి ఆకలి తెచ్చుకున్న క్రూరముఖం మళ్ళీ ఆహారం కోసం మళ్ళీ జంతువులపైన దాడి చేసే అవకాశం ఉందనే భయం వెంటాడుతూ ఉంది. అధికారులకు రేడియో కాలర్ సిగ్నల్స్ను ఒకవైపు, క్షేత్రస్థాయిలో పులి వేట మరోవైపు, ఇది ఒక పెద్ద సవాలుగా మారింది. చీకటి పడితే చాలు పులికి అది సామ్రాజ్యంగా మారింది. మనిషికి అది ప్రమాదాన్ని కొని తెచ్చిపెట్టే పరిస్థితుల్లో ఉంది. ఈ క్రమంలోనే ప్రజల నుండి అధికారులపై, నాయకులపై తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతూ ఉంది. మర్రివీడి గ్రామస్తులు వాపోతున్నారు. అటవీ అధికారులు ఎవరు ముందుగా మా గ్రామానికి సమాచారం ఇవ్వలేదని, కనీసం అప్రమత్తం చేయలేదని, పులి సంచారం తెలిసినా అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోవడం విఫలమయ్యారు. ప్రస్తుతం ఈ ప్రశ్నలు అయితే తలెత్తుతూ ఉన్నాయి. ఎందుకంటే ఈ పులి ఎటువైపు వెళ్తుంది, ఎలా వెళ్తుంది, మరలా అది వచ్చిన గమ్యానికే వెళ్తుందా అనే పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో కేవలం రేడియో కాలర్ సిగ్నల్స్ మీద ఆధారపడటం సరిపోదు. క్షేత్రస్థాయిలో పులిని పట్టుకోవడానికి మరిన్ని చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందంటున్నారు స్థానిక నాయకులు. అధికారులు పులి భయం నుండి గ్రామస్తులను త్వరగా బయటపడేయాలనైతే కోరుతున్నారు. మరి 6 అడుగుల క్రూరముఖం చిక్కుతుందా? అధికారులు, ప్రజల మధ్య సమన్వయం ఎలా ఉంటుంది? ఏలేరు ప్రాజెక్టు ప్రాంతంలో పులిని సురక్షితంగా అడవికి తరలిస్తారా, లేక ఈ మృత్యు ప్రయాణం ఇంకా కొనసాగుతుందనేది వేచి చూడాలి. ఏదేమైనప్పటికీ కూడా మన్యం ప్రాంత ప్రజలు మాత్రం అత్యంత అప్రమత్తంగా ఉండాలి. కొండల అభయ అరణ్యం నుంచి ఈ పులి తన ప్రయాణాన్ని అయితే మొట్టమొదటిగా అప్పుడు
ప్రారంభించింది. ఈ నేపథ్యంలోనే ఇటు పెదగెద్దాడ చిన్నగెద్దాడ ప్రాంతం నుండి నల్లగొండ ప్రాంతానికి చేరుకుంది. అక్కడి నుండి ఇక గంగవరం మండల పరిధిలో గల లక్కొండ, గొర్రగుమ్మి రక్షిత అటవీ ప్రాంతాలు కూడా అటు తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండల పరిధిలో ఉన్న మల్లిశాల ప్రాంతానికి చేరుకుంది. అక్కడ ట్యాంక్ బీడ్ మీదుగా ఇది ఏలేరు రిజర్వాయర్ బ్యాక్ వాటర్ అటవీ ప్రాంతానికి గుండా ఇక్కడైతే బి కిష్టవరం అనే ప్రాంతానికి అయితే చేరుకుంది. అక్కడే 2 రోజుల పాటు ఈ పులి అయితే అక్కడ టెస్ట్ వేసిందని చెప్పుకోవచ్చు. అక్కడ ఒక చూడి ఆవునితో దాడి చేయడం పాటు దాంతోపాటు ఒక లేగదూడపై దాడి చేసి మొదటి రోజు చూడి ఆవుని తిని దాని రక్తాన్ని తీసుకున్న తర్వాత మళ్ళీ 2వ రోజు అదే ప్రాంతానికి చేరుకొని ఆ లేగదూడని అయితే తీసుకుపోయింది. ఆ నేపథ్యంలోనే ఆ ఫారెస్ట్ అధికారులు దాన్ని బంధించేందుకు అయితే అక్కడ బోర్డును కూడా ఏర్పాటు చేశారు. కానీ అది తుట్లో తప్పించుకు వెళ్ళిపోయిన పరిస్థితి. అక్కడి నుంచి అటు కంబాలపాలెం మీదుగా మరలా అది రాజవొమ్మింగి రేంజ్ పరిధిలోకి అయితే వచ్చింది. పరిమితడక మీదుగా అక్కడ ఉర్లాకలపాడు గ్రామ సమీపంలో అక్కడ కూడా ఆవుపై దాడి చేసిన అనంతరం మరలా ఇది అటు ప్రత్తిపాడు నియోజకవర్గ పరిధిలో గల ప్రత్తిపాడు, రౌతులపూడి, శంకవరం మండలాలకు అయితే ఇది ప్రయాణం కొనసాగించింది. దారపల్లి, బౌరువాక ప్రాంతాల అనంతరం పంపా రిజర్వాయర్ మీదుగా దాని ప్రయాణాన్ని కొనసాగిస్తూ అక్కడ గ్రామస్తులు కొంచెం శబ్దాలు చేయడంతో అది మళ్ళీ తిరిగి ఏదైతే అది దాని ప్రయాణాన్ని వెళ్ళిందో అదే ప్రయాణం దాని గుండానే మళ్ళీ అక్కడి నుంచి ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి ఏలేశ్వరం రేంజ్ నుంచి రాజవొమ్మింగి రేంజ్ పరిధిలోకి చేరుకుంది 4 రోజుల క్రితం. అక్కడ నుండి మళ్ళీ దాని ప్రయాణాన్ని ఏదైతే వచ్చిన దారి ఉందో అది ఏదైతే ఈ ప్రాంతం నుంచి వెళ్ళిన మళ్ళీ అదే దారి గుండా వచ్చి ప్రస్తుతం పరిమితడకిని దాటుకొని మళ్ళీ ఆ డి కృష్ణవరం అనే ప్రాంతానికి అయితే చేరుకుంది. అక్కడే కంబాలపాలెం అనే గ్రామ సమీపంలో ఊరకొండ ఉంది. ఆ ఊరకొండ ప్రాంతానికి అయితే అక్కడ చేరుకుని ఎందుకంటే అంతా కూడా ఏలేరు రిజర్వాయరు సమీపంలో ఉన్న ప్రాంతం ఏలేరు రిజర్వాయర్ బ్యాక్ వాటర్ ప్రాంతం కావడంతో అక్కడ చల్లగా ఉంటాయి కనుక ఆ ప్రాంతం అంతా కూడా అది అక్కడే టెస్ట్ వేసిన పరిస్థితి. మరలా ఈరోజు అయితే మాత్రం మరలా అది తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండల పరిధిలో ఉన్న మల్లిశీలు ట్యాంక్ బీడ్ మీదుగా దాని ప్రయాణం కొనసాగుతుందైతే ఫారెస్ట్ అధికారులు చెప్తున్నారు. ప్రధానంగా ఇప్పుడు ఏదైతే ఈ ప్రాంతాన్ని చేరుకుందో మళ్ళీ ఇక్కడ నుంచి ఇటు గంగవరం మండలం ప్రాంతానికి చెందిన గొర్రగుమ్మి, లక్కొండ గ్రామాల మధ్య మళ్ళీ నల్లగొండ నుంచి అది రక్షిత అటవీ ప్రాంతమైన పాపికొండల అభయారణ్యానికి వెళ్ళే సూచనలు అయితే కనిపిస్తున్నాయని ఫారెస్ట్ అధికారులు చెబుతున్నప్పటికీ కూడా ఇక్కడ గిరిజనులు అయితే తీవ్ర ఆందోళనకు గురవుతున్న పరిస్థితి. ఎందుకంటే ప్రధానంగా ఇప్పుడు ఈ వేసవి సమయం కావడము అలాగే ఆ కొండ రక్షిత అటవీ ప్రాంతం దగ్గరలోనే గిరిజనులందరూ కూడా తమ పలాసాయం ఏదైతే జీడి మామిడి తోటలు ఉన్నాయో జీడి మామిడి తోటలు అయితే ఉన్నాయి. ఈ జీడి మామిడి తోటల్లో జీడి పిక్కల్ని ఏరుకొని గిరిజనులు తమ జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటారు. ఎందుకంటే 3 నెలల పాటు సాగే ఈ జీడి మామిడి తోటల్లో కుటుంబంతో సహా ప్రాంతానికి చేరుకొని అక్కడే మకం ఏర్పరచుకొని ఎవరికి వారు విడివిడిగా చెట్ల దగ్గరికి వెళ్ళి ఆ జీడి మామిడి పిక్కలను సేకరించి అనంతరం వాటిని అయితే అమ్ముతూ వారు సంవత్సరానికి సరిపడా ఆదాయాన్ని సంపాదించుకుంటూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే గతంలో పులి తమ ప్రాంతానికి వచ్చిందని అన్నప్పుడే భయాందోళనకు గురైన గిరిజనులు మరలా తిరిగి అటు ప్రత్తిపాడు నియోజకవర్గానికి వెళ్ళిపోయింది ఊపిరి పీల్చుకుని ఉన్న తరుణంలోనే మళ్ళీ తిరిగి వచ్చినంతకి భయాందోళనకు గురవుతున్న పరిస్థితి. ఎందుకంటే ఇక్కడ గిరిజనుల ప్రధాన పంటగా అయితే జీడి మామిడి తోటలు చెప్పుకోవచ్చు. ఆ జీడి మామిడి తోటల్లో వారు సేకరించే ఫలసాయం కోసం జీడి తోటలకు వెళ్తూ ఉంటారు. కానీ ఈ పులి ఎప్పుడైతే ఇప్పటివరకు పశువులపై దాడి చేసినప్పటికీ కూడా ఒంటరిగా ఉన్న తమను చూస్తే మళ్ళీ దాడి చేసే అవకాశం ఉందని అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్న నేపథ్యంలో తామంతా కూడా ఏ విధంగా జీడి మామిడి తోటలకు వెళ్ళాలనేది అయితే ఒక భయాందోళనకు గురవుతున్న పరిస్థితి. ఓ పక్క పశువులను కోల్పోతూనే ఫారెస్ట్ అధికారులు నష్టపరిస్తున్నప్పటికీ కూడా తాము ఎంతో ఆప్యాయతగా పెంచుకున్న పశువులు పులి నోట పడి ముచ్చువాత పడుతున్న నేపథ్యంలో ఇప్పుడు మనుషులపై కూడా దాడి చేస్తుందనే ఒక భయాందోళన గురవుతున్న నేపథ్యంలో ఇక్కడ గిరిజనులందరూ కూడా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఫారెస్ట్ అధికారులు ఎలాగైనా సరే ఈ పులిని బంధించి తక్షణం దాన్ని అయితే జూకి పంపించాలనే డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో ఫారెస్ట్ అధికారులు ఏం చేస్తారనేది వేచి చూడాలి. అయితే ఇప్పటివరకు కూడా ఇది పశువులపైన దాడి చేసింది, మనుషులపై దాడి చేయదు కనుక అది ఏ ప్రాంతం నుంచి అయితే వచ్చిందో మరలా తిరుగు ప్రయాణంలో పాపికొండల అభయారణ్య ప్రాంతం చేరుకుంటుందని ఎవరు భయపడాల్సిన అవసరం లేదని, ఎక్కడికి కూడా బయటికి ఒక్కరూ వెళ్ళవద్దని, గుంపులుగా వెళ్ళాలని, తమ పశువులను జాగ్రత్తగా దాచుకోవాలని అయితే ఫారెస్ట్ అధికారులు సూచిస్తున్న నేపథ్యంలో హనుమాన్ టీంలు కూడా ఇప్పుడు ప్రస్తుతం హనుమాన్ టీంలు కూడా పులి ట్రాకింగ్ ద్వారా ప్రాంతానికి చేరుకుంటున్నాయని చెబుతున్నారు. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని అయితే చెబుతున్న నేపథ్యంలో ఇక్కడైతే మాత్రం ప్రస్తుతం ఏజెన్సీ ప్రాంతంలో కొంత భయాందోళన అయితే నెలకొని ఉంది. పులి ఏ క్షణాన్న ఎటు పక్క నుంచి తమపై దాడి చేస్తుందనే భయంతో ఇక్కడ బిక్కుమంటూ గిరిజనులు జీవనం కొనసాగిస్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ దుర్గాపేటతో శివప్రసాద్, సుమన్ టీవీ, పోలవరం జిల్లా. చాలా జాగ్రత్తగా ఉండాలండి. ప్రతి ఒక్కరు కూడా కోళ్ళు కానీ మేకలు కానీ ఎవరైనా సరే బయట 6 గంటలకల్లా ఎవరు కూడా ఎక్కడికి తిరగడానికి లేదండి.